స్వాగతం. రైతులను ఉద్ధరించేందుకు ఉద్భవించిన నాయకులమంటూ ఎన్నికల ముందు మైకులు పగిలేలా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఓదరగొట్టిన హస్తం నేతలు రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. హామీ ఇచ్చింది వాళ్లే, పథకానికి పంగనామాలు పెట్టింది వాళ్లే, పైపెచ్చు సంపూర్ణం అంటూ ఆస్కార్ లెవెల్లో అబద్ధాలు ఆడుతున్నది వాళ్లే. అమాయక రైతుల చెవిలో పూలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీని మించిపోయారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష మాఫీ అంటూ గద్దెనెక్కి గంప కింద కోడిలా సాగతీశాడు. నేడు 2 లక్షల రుణమాఫీ అంటూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో కాలం గడుపుతుంది. రైతులను మోసం చేయడంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ దొందే అని రైతులు తమ ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో రైతులు తమకు జరిగిన అన్యాయంపై నెత్తినోరు బాదుకుంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లో సంపూర్ణ రుణమాఫీ అయిందని ప్రకటించడంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సాధారణంగా రాజకీయ నాయకులు 2 రకాలు. ఒకటి ప్రజాబలంతో గెలిచి హవా నడిపించే వాళ్ళు కొందరైతే, మరికొందరు మేధావి వర్గం నుంచి వచ్చే రాజకీయ నాయకులు 2వ కోవ చెందినవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటి 2వ ఏడాది కొనసాగుతున్న తరుణంలో రుణమాఫీ విషయంలో ఇంకా ఆ పార్టీ నేతలు, ముఖ్యులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఇంకా తప్పులు మాట్లాడుతూ ప్రజల్ని మరింత ఇరిటేషన్ తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఒక సభలో సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క మల్లు తన ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేశామంటూ ప్రకటించడం మరొకసారి చర్చకు దారితీసింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ రుణమాఫీ అంటూ 4వ దఫా మాఫీ అయిన అంశాన్ని ప్రస్తావించినట్టుగానే బట్టి విక్రమార్క మల్లు కూడా నిన్న పరకాల నియోజకవర్గంలో జరిగిన సభలో సంపూర్ణ రుణమాఫీ అంటూ ప్రకటించడం నిజంగా హాస్యాస్పదంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి 2023 ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసిన మీ నాయకులందరూ నోట్లో నుంచి జాలువారిన ఆనిముత్యాల పదాలని ఒక్కసారి రివీల్ చేసుకుంటే, ఆనాడు మీరు అన్న మాట ప్రతి కుటుంబానికి, ప్రతి రైతుకి రుణమాఫీ వర్తింపజేస్తాం 2 లక్షల రూపాయలు, పలానా డేట్ లోపల మీరు రుణం తీసుకుంటే మాఫీ చేస్తామంటూ వదిలగొట్టేశారు. ఏ ఊర్లో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కావచ్చు, ఈ రకరకాల నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి ఏ స్థాయిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రచారం జరిగినా కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకి రుణమాఫీ చేసి తీరుతాం. 2 లక్షల రూపాయలు మా దగ్గర లెక్కలతో సంబంధం 47,000 కోట్లు కనుక మేము కేటాయించేస్తే, కాదనుకుంటే రైతులు రుణవిముక్తులు చేస్తామంటూ ప్రచార ఆర్భాటాన్ని ఆహావో అంటూ కొనసాగించారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రుణమాఫీ విషయాలలో కావాల్సిన కొర్రీలు పెట్టుకుంటూ సాగదీసి 22,000 కోట్లతోటి మాఫీ పూర్తి అయిపోయింది సంపూర్ణం అంటూ అబద్ధాలని నిజం చేసే విధంగా మాట్లాడటమే రైతులలో ఇప్పుడు ఆక్రోశానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆనాడు ప్రతి రైతుకి రుణమాఫీ అన్న మాటను మార్చి ప్రతి కుటుంబానికని మార్చారు. అంటే ప్రతి కుటుంబంలో ఒక 2, 3, 4 ఎంతమంది సభ్యులున్నా ఒకటే రుణం, 2 లక్షల వరకే మాది రుణ పరిమితి కాబట్టి మేము అక్కడికే క్లోజ్ చేస్తాం, పైన ఎంతనో మీరు కట్టుకోండి అంటూ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ వివిధ శాఖల మంత్రులు ఎక్కడ ఏ సభలో అవకాశం వచ్చినా అధికారం చేపట్టిన రోజు నుంచి రుణమాఫీ పూర్తి అయ్యే రోజు కూడా ఇదే మాట మాట్లాడారు. రుణమాఫీ పూర్తి కాలేదు, ఎక్కడ కేవలం 60% మాత్రమే రుణమాఫీ పూర్తయింది. మీ అంతటి మీరు నిబంధనలు సడలించి కుటుంబం మొత్తానికి ఒక యూనిట్గా చేశారు, ఓకే. తీరా దాన్ని మళ్ళీ రేషన్ కార్డుతో లింక్ పెట్టారు, అది ఓకే. కానీ 2 లక్షల పైబడి ఎంత రుణం ఉన్నా మాకు సంబంధం లేదు, మా బాధ్యత 2 లక్షలే అని మళ్ళీ మాట మార్చారు, ఓకే. కానీ నేటి వరకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మాటల గారెడితోటి రైతులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఉన్నట్టు కక్కండి. మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 4 రోజులు టైం తీసుకుంటాం,
ఆ తర్వాత రుణమాఫీ చేస్తాం, ఇక్కడ వరకు పూర్తి అయిపోయింది. అలాంటి అంశాలని రైతుల వద్దకు తీసుకురాకుండా కేవలం మేము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఏకపక్షంగా అహంకారంతో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే అది ప్రజలలో ఒక రాంగ్ ఇండికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థాయి అందుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి వివిధ వర్గాలతోటి మమేకమైన భట్టి విక్రమార్క మల్లు సైతం అబద్ధాలను వండి వార్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే రుణమాఫీ అనేది మీరంతా మీరు చెప్పిన రుణమాఫీ హామీనే, ఎవరు అడగలేదు, ఏ రైతు అడగలేదు. మీరు హామీ ఇచ్చింది ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ అని మీరు ఒకసారి ఎన్నికల ప్రచారంలో మీ వరంగల్ డిక్లరేషన్ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో వెరిఫై చేసుకోండి. మీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి సభ వీడియో రికార్డు ఒకసారి వినండి, లేదా మీరు సభలలో పాల్గొన్నప్పుడు మీ వీడియో ఆడియో రికార్డు వినండి. ఇవన్నీ కూడా ఉండి వాటిని మభ్యపెట్టి మాయ చేస్తూ సంపూర్ణ రుణమాఫీ అంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసుకుంటూ మీరు రైతును మరింత రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది సరైన పద్ధతి కాదు. అది ఎప్పటికైనా మీకే ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి వాస్తవాంశాలు చెప్పండి. ఒకవేళ 2 లక్షల రుణమాఫీ చేద్దామనుకున్నాం, ఆర్థిక వెసులుబాటు కాలేదు, మరో 3 నెలలు టైం పడుతుంది, ఇంకో 6 నెలలు టైం పడుతుంది అని చెప్పి సర్దుబాటు చేయకుండా రెచ్చగొట్టే విధంగా సంపూర్ణ రుణమాఫీ చేసేసాం. ఇప్పటికీ చాలామంది రైతులకు 2 లక్షలు అంటే ఒక తండ్రికి 1 లక్ష రూపాయలు ఉంటాయి, బిడ్డకు 50,000 ఉంటాయి, ఇంకో కొడుకో 50,000 ఉంటాయి, మొత్తం కలిపినా కూడా 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు వేల మంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం సంపూర్ణ రుణమాఫీ అంటూ ఒక ట్యాగ్ లైన్ పెట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మేము చెప్పింది వేదం, మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లుద్ది అనే ఒక వితండ ధోరణి అది సరైన పద్ధతి కాదు. 100 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఇలాంటి అబద్ధాలతోటి ఎప్పుడు కొనసాగలేదని కూడా నిజమైన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు వాపోతున్నారు. ఎందుకంటే ఏదైనా చేసినట్టు చెప్పారు తప్ప చెయ్యని దాన్ని చేసినట్టుగా, చెయ్యలేని దాన్ని చేసినట్టుగా ఇంకా రకరకాల మాయలు మంత్రాలు చేస్తే ఎప్పుడు కూడా గతంలో రాజీవ్ గాంధీ కావచ్చు, అంతకుముందున్న ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఇలాంటి జిమ్మిక్కులు చేయలేదు. రైతులను లేదా పేదలను, ఇల్లు లేని నిరుపేదలు ఇందిరా ఇల్లు కావచ్చు, లేదా పెన్షన్ ఇతరత్ర ఏ పథకాలైనా ప్రజలని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడి హామీలు అమలుపరిచారు తప్ప ఈ రకమైన గాలిని మాటలతోటి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగలేదు. ఇది పార్టీ మనుగడకు నష్టదాయకం తప్ప లాభదాయకం కాదు అంటూ సీనియర్ నాయకులు కార్యకర్తలు నెత్తినోరు బతుకుంటారు. అయినా అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా వాస్తవ అంశాలను పట్టించుకోకుండా, క్షేత్రస్థాయిలో జరిగే అంశాలు ఏం పట్టించుకోకుండా కేవలం ఏసీ కార్లలో తిరుగుతూ, గాలి పంకాలలో తిరుగుతూ కేవలం గాలి మాటలతోనే కాలం గడుపుతున్నారనేది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అంటే కరడుగట్టిన కార్యకర్తలు కూడా నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇప్పటికైనా నెరవేర్చి సాగు చేసే అంశాన్ని పక్కకు పెట్టి క్షేత్రస్థాయిలలో ఏం జరుగుతుంది, ఏం చేయాలనే దాని మీద ఒక్కసారి మంత్రులంతా కొంచెం పైకెక్కిన వాళ్ళంతా కింది దిగి వాస్తవాంశాన్ని పరిశీలించి రైతులు మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వలేకపోయాం, ఎందుకు ఆలస్యం, దానికి కారణం ఏంటి అని రైతులను అవేర్నెస్ చేస్తూ మీరు ఇస్తున్న హామీని సంపూర్ణంగా అమలు చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.